తుపాకీ గుండు గాయమనేది అత్యవసర వైద్య పరిస్థితే. తల, గుండె లేదా మెడలో కాల్పులు జరిగితే మరణం చాలా వేగంగా సంభవించే అవకాశం ఉంది. కాల్పుల సమయంలో బుల్లెట్ దూరం కూడా ప్రభావం చూపుతుంది. దగ్గర నుంచి కాల్చినప్పుడు బుల్లెట్ తీవ్ర ప్రభావం చూపుతుంది. సినిమాల్లో కాల్పుల ప్రస్తావన వచ్చినప్పుడు మనకు తక్షణమే పెద్ద శబ్దం, రక్తపు మడుగులు, ఆకస్మిక మరణం గుర్తొస్తాయి. తెరపై చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి కాల్పులు జరిగిన వెంటనే నేలకు పడి చనిపోతాడు. కానీ నిజ జీవితంలో పరిస్థితి అంత తేలికగా ఉండదు. తుపాకీ గుండు గాయం అనేది అత్యవసర వైద్య పరిస్థితే. గాయం ఎక్కడ తగిలింది, బుల్లెట్ లోతుగా వెళ్లిందా లేదా, ఎంత రక్తస్రావం జరిగింది, బాధితుడికి వైద్య సహాయం ఎంత త్వరగా అందింది అన్నవన్నీ అతడి ప్రాణాలను ప్రభావితం చేసే అంశాలుగా మారతాయి. ప్రతి కాల్పు ప్రాణాంతకమవుతుంది అనే నియమం లేదు. కానీ చిన్న గాయమైనా సరే వెంటనే చికిత్స అందించకపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది. కొన్నిసార్లు కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో బాధితుడు గంటల తరబడి జీవించగలడు. తల, గుండె లేదా మెడలో కాల్పులు జరిగితే మరణం చాలా వేగంగా సంభవించే అవకాశం ఉంది. అవి శరీరంలో ముఖ్యమైన భాగాలు కాబట్టి కొన్ని సెకండ్లలోనే జీవితం ముగిసిపోవచ్చు. ఛాతీ లేదా కడుపులో కాల్పులు జరిగితే కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంటుంది. అంతర్గత అవయవాలు దెబ్బతినడం వల్ల రక్తస్రావం జరుగుతోంది. అయితే సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది. చెయ్యి లేదా కాల్కు తగిలిన బుల్లెట్ ఎక్కువగా ప్రాణాంతకం కాదని భావిస్తారు. కానీ పెద్ద సిరలను తాకితే పరిస్థితి మారుతోంది. రక్తం వేగంగా బయటకు పోతూ 5 నిమిషాల్లోనే శరీరం శూన్యమవుతుందన్న ప్రమాదం ఉంది. అయితే రక్తస్రావం అదుపులో ఉంచితే బాధితుడు కొన్ని గంటలు కూడా బతికే అవకాశం ఉంటుంది. కాల్పుల సమయంలో బుల్లెట్ దూరం కూడా ప్రభావం చూపుతుంది. దగ్గర నుంచి కాల్చినప్పుడు బుల్లెట్ తీవ్ర ప్రభావం చూపుతుంది. దూరం నుంచి కాల్చిన బుల్లెట్ శరీరాన్ని ఛేదించవచ్చు గాని దాని ప్రభావం కొంత తక్కువగా ఉంటుంది. అసలే కాల్పులు జరిగాక వ్యక్తి వెంటనే చనిపోతాడని భావించడం పూర్తిగా తప్పు. తక్షణ వైద్య సహాయం, సరైన చికిత్స అందితే చాలా మంది ప్రాణాలను కాపాడడం సాధ్యమే. సినిమా సీన్లలో చూపించబడే తక్షణ మరణం వాస్తవానికి భిన్నం. జీవితాన్ని కాపాడే అవకాశాలు నిజ జీవితంలో ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.